శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. నరునకు, నారాయణునకు, సరస్వతీదేవికి, వేదవ్యాసులకు నమస్కరించి సకల శుభప్రదములై అఖండమైనటువంటి ధర్మములతో అనేకమైనటువంటి శాస్త్ర చర్చలతో ప్రకాశించే మహాగ్రంథం పంచమ వేదం మహాభారతం. మహాభారతము ఆది పర్వమునందు కశ్యపుని యొక్క భార్యలైనటువంటి కద్రువ వినతలిద్దరికీ పందెం వేసుకున్నారు వీళ్ళిద్దరూ. కద్రువ మనస్సులో భావించింది, ఎలాగైనా సరే తన సవతి అయినటువంటి వినతను తనకు దాస్యంగా చేసుకోవాలి అని. సముద్రపు ఒడ్డున ఒక తెల్లని గుర్రాన్ని చూచి ఎంత తెల్లగా ఉన్నదో చూడమన్నది. వినత ఎప్పుడైతే ఆనందంతో అక్క ఆ గుర్రము చూడు ఎంత తెల్లగా ఉన్నదో, కాదు దాని తోక నల్లగా ఉన్నది అని చెప్పింది. ఇద్దరికీ పందాలు పడినాయి. అది తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, దాని తోక గనక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చెయ్యాలి అని పందాలు పెట్టుకున్నారు. లోగడ మనం విన్నాం. కుమారులకు తెలియచేసింది. రాత్రిపూట వచ్చి మేమిద్దరము పందెం పెట్టుకున్నామని, కుమారులకు ఎలాగైనా సరే దాని తోకకు మీరు వేలాడండి అని చెప్పింది. కొందరు అవునన్నారు, కొందరు కాదన్నారు. ఒకవేళ ఎవరైనా సరే కుమారుడైనటువంటి వాడు నా మాట గనక మీరు కాదంటే సర్పయాగంలో మీరందరినీ నాశనం చేస్తాను అని చెప్పించడానికి ఉద్యుక్తురాలైంది. కొందరు భయపడి సరేనన్నారు. ఉదయమని చక్కగా ఆనందంగా ఆ రోజు రాత్రి గడిచిన తర్వాత సూర్యుడు ఉదయించగానే కద్రువ వినతలు పందెము నెగ్గించుకోవడానికి మాత్సర్యంతో సముద్ర తీరంలో ఉన్నటువంటి ఉచ్చైశ్రవం తెల్లని గుర్రం అశ్వరాజాన్ని చూడడానికి వెళ్ళారు. అది రోజు అక్కడికి వస్తుంది. కొంత దూరము వెళ్ళాక అగాధమైనటువంటి హోరు హోరు హోరున శబ్దం చేస్తున్నటువంటి సముద్రాన్ని వాళ్ళిద్దరూ చూశారు. తిమింగలాలు, పెద్ద పెద్ద చేపలు, మొసళ్ళు, ఇంకా ఎన్నో వేల జల జంతువులతో మహాభయంకరంగా ఉన్నటువంటి సముద్రాన్ని చూచారు. వికృతాకారంలో ఉన్నటువంటి అనేక భయంకరమైనటువంటి జంతువులతో, తాబేళ్లతో కూడి ఉన్నటువంటి సముద్రాన్ని చేరడానికి వీలు కాని విధంగా ఆ సముద్రం పెద్ద కోష చేస్తోంది. సముద్రము సకల నిధులకు రత్నములకు ఆలయం కనుక దానిని రత్నాకరం అని కూడా అంటారు. సముద్రం వివిధములైనటువంటి రత్నాలకు ఆలయం. అది వరుణదేవునికి నివాస స్థానం. సర్పాలకు అది రమణీయమైనటువంటి ఆలయం కూడా. అందులో ఇంకొక విశేషం ఏమిటంటే ఇది బడబాగ్నికి కూడా స్థానం. రాక్షసులకు ఆ సముద్రం బంధువుల్లాగా ఆశ్రయమిస్తుంది. రాక్షసులందరూ అప్పుడప్పుడు ఈ సముద్రంలోనే దాక్కుంటూ ఉంటారు. ఇతర జంతువులకు భయంకరంగా ఉంటుంది. నీటికి నయమైనటువంటిది కనుకనే వారిధి జలధి అని కూడా అంటారు ఈ సముద్రాన్ని. ఆ సముద్రం ఎంతో పవిత్రమైనటువంటిది, దివ్యమైనటువంటిది కూడా సముద్రం. అమృతం పుట్టినటువంటి ఆ సముద్ర జలం అద్భుతమైనటువంటిది. దానికి సముద్రమునకు సాటి ఎవరు అంటే సముద్రమునకు సముద్రమే సాటి. ఇక పోలిక అనేటువంటిది లేనే లేదు. సముద్రం జల జంతువుల యొక్క రౌద్రమైనటువంటి శబ్దాలతో భయంకరంగా ఉంటుంది. అన్ని ప్రాణాలకు భయాన్ని కలిగించేటువంటి సూడులు గెరగర 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 తిరుగుతూ ఉండేటువంటి భయంకరమైనటువంటిది సముద్రం. ఆ సముద్రం అలలు అలేటువంటి ఉయ్యాలలు వేగాంతో ఆ మహాధ్వనితో క్షోభను కలిగిస్తూ ఉంటుంది. క్షోభ భోరు భోరున హోరెత్తుతూ ఉంటుందన్నమాట. చూడడానికి అలలు మామూలుగా దూకుతున్నట్లున్నా ఒక్కొక్కసారి భయాన్ని కలిగిస్తాయి. కదిలేటువంటి కెరటాలు,
ఆ కెరటాలు అలా దూకుతూ 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 ఒక్కొక్కసారి అలా పిలుస్తూ పెద్ద పెద్దగా పిలుస్తూ నాట్యం చేస్తూ కెరటాలు అనేటువంటి హస్తాలతో నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది. చంద్రుని యొక్క వృద్ధి క్షయాలకు మహోన్నత తరంగాలతో కూడి ఉంటుంది ఆ సముద్రం. పౌర్ణమి నాడు ఆ సముద్రం చంద్రుని యొక్క కళలు పరిపూర్ణంగా ఉంటాయి గనక ఆ పౌర్ణమి నాడు ఆ సముద్రం మహాఘోషలాగా ఊగిపోతూ ఉంటుంది. పర్వమునందు పొంగేటి కడలి, పర్వదినములందు పొంగుతూ ఉంటుంది ఆ సముద్రం. అలాంటి సముద్రం, అందులో పాంచజన్యం అనేటువంటి ఒక శంఖం కూడా ఉద్భవించింది. అది రత్నాలకు నిలయం. ఇందాక చెప్పుకున్నాం, ఇది రత్నాకరం, ఉత్తమమైనటువంటి గొప్పదైనటువంటిది ఆ సముద్రం. భూమిని సంతోషపెట్టడానికి శ్రీరామన్నారాయణుడు శ్రీ వరాహమూర్తి అయి భూమిని ఉద్ధరించడానికి ఈ సముద్ర జలమంతా క్షోభ తెంగేటట్లుగా అయింది. నారాయణుడు సముద్రంలోకి దూకాడు వరాహమూర్తి అయి. హిరణ్యాక్షుడు ఈ భూమిని నాశనం చేస్తూ ఉంటే భూమిని రక్షించడానికి అప్పుడు నారాయణుడు ఈ సముద్రంలోకి వెళ్ళింది. నిరంతర జపతత్పరుడైనటువంటి బ్రహ్మర్షి అయినటువంటి అత్రి మహర్షి ఈ సముద్రం యొక్క లోతు తెలుసుకోవాలి అని ఆ అత్రి మహర్షి ఎంతో ప్రయత్నించాడు. 100 సంవత్సరాలు ప్రయత్నించినప్పటికీ దాని యొక్క అంతు చిక్కలేదు అత్రి మహర్షి అంతటి వాడికి. అది పాతాళం దాకా విస్తరించి ఉంటుంది. శ్రీమన్ మహావిష్ణువు యుగాంతకాలంలో యుగాది కాలమునందు కూడా యోగ నిద్ర అనేటువంటిది శ్రీమన్నారాయణుడు శయనించేటువంటి శయనాగారంగా చేసినటువంటి శయనాగారముగా చేసుకొని సేవ చేసినటువంటిది ఈ మహాసముద్రమే. ఇంద్రుని యొక్క వజ్రాయుధపు దానికి భయపడి పూర్వంలో పర్వతములకు రెక్కలుండేవి. ఈ రెక్కలన్నిటినీ ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతముల యొక్క రెక్కలన్నీ ముక్కలు చేస్తున్నప్పుడు మైనాకుడు అని పేరు కలిగినటువంటి పర్వతరాజం ఇంద్రుని యొక్క వజ్రాయుధపు ఆ దెబ్బలకు వజ్రాయుధమునకు ధాటికి భయపడి మైనాకుడు దాక్కున్నది ఈ సముద్రంలోనే. మైనాకుడు అని పేరు కలిగినటువంటి పర్వతరాజం. ఈ మైనాకుడే ఆంజనేయ స్వామి వారికి ఆతిథ్యం ఇవ్వడానికి వస్తాడు. ఆంజనేయ స్వామి వారు సముద్రం దాటుతున్నప్పుడు రామాయణంలో సుందరకాండలో ఆ మైనాకునికి ఆశ్రయం ఇచ్చింది కూడా ఈ సముద్రమే. దేవతలలో జరిగినటువంటి యుద్ధంలో భయపడి పారిపోయినటువంటి రాక్షసులందరికీ కూడా ఆశ్రయాన్ని కల్పించినటువంటిది కూడా ఈ సముద్రమే. సముద్రంలో బడబానలం అనేటువంటి అగ్ని జలరూప హవిస్సులతో సేకరిస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రపంచ కళ్యాణానికి కారణభూతమైనటువంటిది ఈ సముద్రం. ఎన్నో నదులకు పతి. అందుకనే నదులన్నీ సముద్రంలో చేరతాయి. కవి భావన ఎలా ఉంటుందంటే సముద్రుడికి భార్యలందరూ నదులని, ఆ భార్య పతిని చేరడానికి పరుగు పరుగున చేరుతుంది అని చెబుతూ ఉంటారు. సముద్రం అగాధమైనటువంటిది, అపారమైనటువంటిది, ఊహింపడానికి శక్యం కానటువంటిది, విస్తీర్ణమైనటువంటిది. వేల కొలది నదులెన్నిటినూ తన గర్భంలో దాచిపెట్టుకుని తన కౌగిడిలోకి చేర్చుకుంటూ ఉంటుంది ఆ దివ్యమైనటువంటి మహాసముద్రం. సముద్రానికి నదులు కెరటాలతో నృత్యం చేస్తూ పరిగెత్తుతూ ఉంటాయి. నదులన్నీ నాట్యం చేస్తూ తన ప్రియుడి యొక్క కౌగిడిలో చేరదాము అనేటువంటి భావనతో ఆనందంతో నదులన్నీ చేర్చేటువంటివి ఈ సముద్రంలోనే. గంభీరంగా ఉంటూ తిమింగలాలు, మొసళ్ళు మొదలైనటువంటి భయంకరమైనటువంటి జంతువుల గర్జనలతో కూడి విశాలమై ఆకాశంలా స్వచ్ఛంగా ఉండి అనంతమైనటువంటి అగాధముతో ప్రకాశించేటువంటి జలధి ఆ సముద్రాన్ని, ఇంతటి గొప్పదైనటువంటి సముద్రాన్ని కద్రువ వినతులు చూశారు. చూచి నాగులందరూ తమలో తాము ఆలోచించుకొని తల్లి యొక్క ఆజ్ఞ ప్రకారం చేయడానికే నిశ్చయించుకున్నారు. కద్రువ చెప్పిందిగా, నా మాట గనక మీరు వినకపోతే నాశనమైపోతారురా. తన కుమారుడైనటువంటి నాగులతో చెప్పింది కద్రువ నాగమాత. వాళ్ళందరూ కూడా అమ్మ చెప్పినట్టు విందామనుకున్నారు. తల్లి చెప్పినట్టు చేయకుంటే రోషంతో కుమారులు అనేటువంటి విచక్షణ కూడా లేకుండా, కుమారులు అనేటువంటి మనస్సులో లేకుండా శాపం ఇస్తుంది కదా. ఆమె కోరికను నెరవేర్చి శాపము నుండి విముక్తి చెందాలి అనేటువంటి కోరికతో నల్ల త్రాచులు ఆ గుర్రము యొక్క తోకను చుట్టుకుందామనుకున్నాయి. అప్పుడు ఆ నల్లగా తోక మొత్తం తెల్లనైనటువంటి తోక ఈ పాములన్నీ ఆ తోకకు చుట్టుకుంటే తోకంతా నల్లగా అయిపోతుంది. ఆ విధంగా కాలసర్పాలు తోకను చుట్టుకున్న తర్వాత పందెం వేసుకున్నటువంటి కద్రువ వినతులు ఇద్దరు కూడా సంతోషంతో సముద్ర తీరానికి వచ్చారు. ఈ నల్ల త్రాచులన్నీ ఆ తెల్లని ఉచ్చైశ్రవము యొక్క తోకకు, అంటే ఆ గుర్రము యొక్క తోకకు అలా చుట్టుకున్నాయి.
నాగులకు ఆలయమైనటువంటి ఆ సముద్రము నీటికే అధిపతి. ఆ జలధి పాతాళంలోని బడబాగ్నికి నిలయం. అలాగే రాక్షసులకు నిలయమే ఆ సముద్రం. భయంకరమైనటువంటి జల జంతువులతో ఉంటుంది. జలానికి నిలయమైనది, అమృతం పుట్టినటువంటి చోటు ఈ సముద్రం. శుభప్రదమైన పుణ్య జలములతో కూడి ఉన్నటువంటిది. దాని లోతును ఎవ్వడు కూడా చెప్పలేడు. అక్కడక్కడ ఎన్నో మహానదులు వచ్చి కలుస్తూ ఉంటాయి. ఆ నీటిలో బాగా నిండి కెరటాలతో నృత్యం చేస్తూ ఉంటుంది ఆ సముద్రం. మెరిసేటువంటి కెరటాలతో ఆకాశంలా నల్లగా కనిపిస్తూ సముద్రం బడవాగ్ని జ్వాలలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ భయంకరమైన ఆనందమైన అద్భుతమైనటువంటి ఆ సముద్రం ఘోషిస్తూ ఉంటుంది. సముద్రాన్ని వినత కద్రువలిద్దరూ త్వరగా చేరుకున్నారు సముద్ర తీరానికి. సముద్ర తీరంలోనే కదా ఉచ్చైశ్రమం ఉండేది. గుర్రం ఆనందంతో ఉత్సాహంతో కద్రువ తాను విజయం పొందబోతున్నాను అనేటువంటి ఉత్సాహం ఆమె కళ్ళల్లో బాగా కనబడుతూ ఉన్నది. తన కొడుకులు ఆ ఉచ్చైశ్రమం యొక్క తోకకు వేలాడతారుగా. వినతతో కూడా ఉచ్చైశ్రమం సమీపానికి చేరింది. చంద్రకిరణాల వలె తెల్లగా ఉన్నటువంటి ఆ గుర్రము యొక్క తోక నల్లగా ఉన్నది. చూశారు ఇద్దరు. అది కద్రువ యొక్క కొడుకులైనటువంటి నల్ల త్రాచు పాములు, ఆ నాగులు ఆ తోకను చుట్టుకున్నాయన్న సంగతి గ్రహించలా వినత. నిజంగానే నల్లగా ఉన్నది అనుకున్నది. గుర్రము యొక్క తోక నల్లగా ఉందని గ్రహించి విచారంతో పాపం వినత కద్రువు యొక్క దాస్యానికి అంగీకరించింది. కద్రువు యొక్క దాస్యం కద్రువుకు దాస్యం చేయటానికి నియమితురాలైంది. ఎందుకని? పందెం పెట్టుకున్నారుగా వాళ్ళందరూ. ఆ పందెంలో కద్రువ నెగ్గింది, వినత ఓడిపోయింది. నిజానికి లోగడ మనం చెప్పుకున్నట్లుగా ఈ ఉచ్చైశ్రవం తెల్లగానే ఉంటుంది. నల్ల త్రాచు ఈ కద్రువు చెప్పినటువంటి మాటలను బట్టి ఆ పిల్లలందరూ ఆ తోకకు నల్లగా వేలాడారు. పందెంలో ఓడిపోయినటువంటి వినత తన సబతికి దాసిగా ఉండవలసినటువంటి స్థితి వస్తుంది. పాపం దుఃఖించింది. ఇలా దాసిగా కద్రువ వినత సేవ చేస్తూ ఉన్నది. గరుత్మంతుడు పుట్టేటువంటి సమయం ఆసన్నమైంది, సమీపించింది. లోగడ ఆ గుడ్డును పగలగొడితే అనూరుడనేటువంటి వాడు పుట్టాడని మనం చెప్పుకున్నాం ఈ వినతకి. ఇక రెండవ గుడ్డు. తల్లి అయినటువంటి వినత సహాయం అక్కరలేకుండానే ఆ అనూరుడు చెప్పాడు, అతడు ఆ గుడ్డు పగలగొట్టుకొని బయటికి వచ్చేటంత వరకు నువ్వు ఆగవమ్మా, మధ్యలో నువ్వు ఏమీ చెయ్యొద్దు. ఒకవేళ చేస్తే నాకులాగా అంగవికలుడవుతాడు, అతడు బలపరాక్రమవంతుడవుతాడు, అతని ద్వారా అతను బయటకు వస్తే అని చెప్పాడు అనూరుడు కద్రుపకి. వినతకు చెప్పాడు. ఆ వినత అంటే వినతకు ఇద్దరు పిల్లలు, అనూరుడు గరుత్మంతుడు. అనూరుడు చెప్పాడు, ఆయన వెళ్ళిపోయినాడు. ఊరువులు లేనివాడుగా పుట్టాడు మొదటి అబ్బాయి. ఇప్పుడు రెండవ వాడు. వినత సహాయం అక్కరలేకుండానే అండాన్ని చీల్చుకొని గరుత్మంతుడు పుట్టాడు. ఆ పక్షీంద్రుడు మహాబలవంతుడు, సాహస పరాక్రమములు కలిగినటువంటి వాడు గరుత్మంతుడు. ఏ రూపం కావాలన్నా ఆ రూపాన్ని పొందగలిగినటువంటి వ్యక్తి గరుత్మంతుడు. సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు గరుత్మంతుడు. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళగలిగినటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు గరుత్మంతుడు. తన యొక్క దివ్య తేజస్సుతో దిక్కులన్నిటినీ ఎంతో ప్రకాశవంతం చేశాడు. ఆ గరుడు మూర్తీభవించినటువంటి అగ్ని రాశిలా ప్రకాశిస్తూ ఉన్నాడు మహానుభావుడు. మెరుపు తీగ వంటి పచ్చని కళ్ళతో ప్రళయకాలంలో ఉన్నటువంటి అగ్నిహోత్రంలా మహా తేజోమూర్తి కాంతివంతమై అతడు ప్రకాశిస్తూ ఉన్నాడు గరుత్మంతుడు. భయంకరాకారుడుగా ఉన్నాడు. భయంకరమైనటువంటి కంఠధ్వని కలిగినటువంటి వాడు. ఇతడే బడబాగ్ని. ఈ బడబాగ్ని పుట్టిందా అన్నట్లుగా, ఒక బడబాగ్నిలా ఉన్నట్లుగా ఆ పక్షీంద్రుడు పుట్టినటువంటి వెంటనే ఒక్కసారి ఆకాశానికి పైకి ఎగిరాడు. అలా ఎగిరి వస్తున్నటువంటి గరుత్మంతుని చూచి దేవతలందరూ అగ్నిహోత్రుడేమో అని అనుకున్నారు. అగ్నిహోత్రుని శరణుగూడి నమస్కరించి అగ్నిహోత్రుడితో పలుకుతున్నాడు, ఓ అగ్నిహోత్రుడా. ఆ ఆకాశంలో ఒక్కసారి ఎగిరి విజృంభిస్తున్నటువంటి గరుత్మంతుని చూచి దేవతలందరూ అగ్నిహోత్రుడికి నమస్కరించారు. అగ్నిహోత్రుడా, స్వామి,
ఇంతకు మునుపు నీవు ఎప్పుడు కూడా ఇలా ప్రజ్వలిల్లుతూ అపకారం చెయ్యలేదే, ఇప్పుడు ఇలా ప్రజ్వలిల్లుతూ ఎందుకు విజృంభిస్తున్నావు అన్నాడు. అగ్ని ఇలా అంటున్నాడు, దేవతలారా అలా భావించకండి. మీరు అనుకున్నట్లు ఆ తేజఃపుంజం నేను కాదు. నేను అలా ఎగిరాను అనుకుంటున్నారు మీరు. నేను కాదు ఎగిరింది. నా తేజస్సుతో సమానమైన వాడు మహాబలవంతుడు గరుత్మంతుడు. అతడు వినత యొక్క కుమారుడతడు. తల్లి అయినటువంటి వినతకు ఆనందాన్ని కలిగించేటువంటి విధంగా పుట్టగానే ఆకాశానికి ఎగిరాడు. పరమ తేజస్వి అయినటువంటి కుమారుడు జన్మించాడు. తన యొక్క గొప్పతనాన్ని చూపించాలి అని, తల్లికి ఆనందాన్ని కలిగించాలని ఆకాశంలోకి ఎగిరాడు. ఆ తేజోమూర్తిని చూచి మీరు భ్రమపడ్డారు. ఆ తేజపుంజాన్ని చూచి నేనేమో అగ్ని ఏమో ఇలా ఉన్నది అని మీరు భ్రమపడ్డారు. అతడు కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు. అతడు మహాబలవంతుడు. సర్పాల బాధ నుండి రక్షించడానికి వరప్రసాదంగా జన్మించినటువంటి మహానుభావుడతడు. దేవతలందరికీ మేలు చేసేటువంటి అతడు, రాక్షసులకు శత్రువు అతడు. ఈ సందర్భంలో మీరు భయపడవలసినటువంటి పనేమి లేదు అని అగ్నిహోత్రుడు తన తోటి మహనీయులను సందర్శించడానికి కోరాడు. తనతో కూడి అగ్నిహోత్రుడు కూడా ఆ మహనీయుని యొక్క దివ్యమైనటువంటి సందర్శనాన్ని చూడాలి, ఆకాశంలో ఎగిరినటువంటి గరుత్మంతుని యొక్క దివ్య సందర్శన మహాభాగ్యాన్ని పొందాలి అనుకున్నాడు అగ్నిహోత్రుడు. ఆ మాటలకు దేవతలు ఋషులు సంతోషించి దూరంగా ఉండేటువంటి మహా తేజపుంజమైనటువంటి గరుత్మంతుని యొక్క దివ్యమైనటువంటి చూచి, ఆ గరుత్మంతుని చూచి ఇలా స్తుతిస్తున్నారు దేవతలు, ఋషులు, అగ్ని మొదలైనటువంటి సమస్తమైనటువంటి వారు. గరుడుని ప్రార్థిస్తున్నారు. ఓ పక్షిరాజమా, ఓ గరుత్మంతా, ఓ గరుత్మంతా, గరుత్మంతుని యొక్క దివ్యమైనటువంటి స్తుతిని వినండి. ఇది చాలా పుణ్యప్రదమైనటువంటిది స్తుతి. నీవు మహర్షివి, నీవు మంత్రద్రష్టవు, నీవు దేవదేవుడవు, నీవు పక్షిరాజము, నీవే మాకు ప్రభువు, నీవే సూర్యుడవు, నీవే బ్రహ్మవు, నీవే ప్రజాపతివి, నీవే అగ్నివి, ఇంద్రుడవు, హయగ్రీవుడవు, శర్వుడవు కూడా నీవే. ఓ గరుత్మంతా, లోకరక్షకుడవు నీవే. నీవు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ముఖము అయిన ముఖ స్వరూపమైనటువంటి బ్రాహ్మణుడవు నీవే. పద్మజుడైనటువంటి బ్రహ్మవు, అగ్నివి నీవే, వాయువు నీవే, నీవే ధాతవు, విధాతవు, నీవే విష్ణుస్వరూపమైనటువంటి వ్యక్తివి నీవే. గరుత్మంతుని అనేక రకాలుగా స్తుతిస్తున్నారు అందరూ, దేవతలందరూ కూడా. నీవు మహాత్ముడవు, నీవు మహత్తు అహంకారానివి. మహత్తువు నీవే, అహంకారానివి నీవే, సనాతనుడవు నీవే, నీవే కీర్తివి, నీవే కాంతివి, కోరదగినటువంటి వాడవు కూడా నీవే. నీవు మా అందరికీ సర్వోత్తముడైనటువంటి రక్షకుడవు నీవే. ఓ గరుత్మంతా, అమృత స్వరూపుడవు నీవు, నీవు బలసముద్రుడవు నీవు, సత్పురుషుడవు నీవు, ఔదార్యంతో కూడినటువంటి సాత్వికుడవు నీవు, ఐశ్వర్యశాలివి నీవు, అమిత వేగంతో సంచరించేటువంటి నీతో ఎవ్వరు కూడా సాటి రాలేరు. ఓ గరుత్మంతా, కీర్తిశాలి, నీ నుండియే అంతా సృష్టింపబడినది. భూత భవిష్యత్ వర్తమానములన్నీ నీవే సుమా. నీవు ఉత్తముడైనటువంటి వాడివి. నీవు స్వయం ప్రకాశత్వము చేత ఈ చరాచర జగత్తునంతటినీ కాంతిమంతంగా చేస్తున్నటువంటి మహానుభావుడవు నీవు. సూర్యకాంతిని కూడా తిరస్కరింప చేయగలిగినటువంటి శక్తివంతుడవు నీవు. ఓ గరుత్మంతా, క్షర అక్షర రూపమైనటువంటి జగత్తునంటికి అంతము చేయగలిగిన వాడవు కూడా నీవే. అగ్నితో సమానముగా ప్రకాశించేటువంటి వాడవు నీవు. ఓ పక్షిరాజమా, ఓ గరుత్మంతా, సూర్యుడు కోపిస్తే ఎలా దహించగలడో అలాగే నీవు కూడా దహింపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడవు. సూర్యుడు గనక కోపిస్తే ఏ విధంగా లోకములన్నీ దహింపచేస్తాడో అలాగే నీవు కూడా సర్వము దహింపచేయగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి వాడవు నీవు. ఇంకొక విశేషం ఏమిటి అంటే, నీవు కాలాంతకుడైనటువంటి యముడిలా ప్రళయకాలంలో సర్వాన్ని నాశనము చేయగలిగినటువంటి వాడవు కూడా నీవే. నీవు సమస్త పక్షిలోకానికే కాదు, సమస్తమైనటువంటి పక్షిలోకానికే కాదు, జీవకోటి అందరికీ అధిపతివి నీవు. అగ్నితో సమానమైనటువంటి ప్రకాశించేటువంటి తేజోవంతుడైనటువంటి వాడవు నీవు. ఆకాశంలో మెరుపు తీగలా ప్రకాశించేటువంటి వాడవు నీవు. నీవు అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టగలిగినటువంటి వాడవు నీవు. మహాబలాఢ్యుడైనటువంటి నిన్ను మేము శరణు వేడుచున్నాము. ఓ గరుత్మంతా, జగదీశ్వరా, నీవే కార్యకారణభూతమైనటువంటి వాడవు నీవు. నీ పరాక్రమం అజేయం. నీ తేజస్సుతో ఈ లోకమంతా వేడెక్కించి
మేల్కొంటుంది. ఓ గరుత్మంతా, బంగారంతో సమానమైనటువంటి నీ దివ్య తేజస్సు దేవతలని, మహాత్ములని అందరినీ నీవు రక్షింపగలిగినటువంటి వాడవు. నీ తేజస్సుతో, బంగారమయమైనటువంటి తేజస్సు నీ తేజస్సు. ఓ పక్షిరాజమా, విమానంలో సంచరించేటువంటి దేవతలందరూ కూడా నీ తేజస్సును చూచి భయపడి అపమార్గంలో పోతున్నారు స్వామి. నీ తేజస్సును చూసి భయపడుతున్నారు. నీవు పరమదయాళువులైనటువంటి కశ్యప మహర్షి యొక్క కుమారుడవు కదా ప్రభు. ఓ గరుత్మంతా, నీవు కోపించవద్దు, శాంతించు. సర్వ జగత్తుపై దయను చూపించు. నీవు ఈశ్వరుడవు కదా, మాకందరికీ రక్షకుడవు. పిడుగుపాటు లాంటి నీ గర్జన ధ్వనితో ఆకాశం, దిక్కులు, భూమి అంతా దద్దరిల్లిపోతుంది స్వామి. మా హృదయాలన్నీ నిరంతరం కదిలిపోతున్నాయి. ఓ ఖగశ్రేష్ఠ, అగ్ని సమానమైనటువంటి నీ రూపాన్ని ఉపసంహరించు. అంత గొప్పదైనటువంటి నీ రూపాన్ని కాస్త తగ్గించుకో, శాంతించు. కుపితుడైనటువంటి యమధర్మరాజులా ఉన్న నీ ఉగ్ర రూపాన్ని ఉపసంహరించు. నీ రూపాన్ని చూస్తుంటే మా మనస్సులు చెలించిపోతున్నాయి. మా ప్రార్థన మన్నించి ప్రసన్నుడవు కమ్ము గరుత్మంతా, ప్రసన్న ప్రసన్న. మా కోసం నీవు కళ్యాణ రూపాన్ని ధరించాలి. కళ్యాణాత్మకమైనటువంటి దివ్యస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ రూపమును నువ్వు ధరించు. మాకు సుఖప్రదాతగా ఉండు అంటూ ఋషులు, దేవతలు అందరూ కూడా గరుత్మంతుని అనేక రకాలుగా స్తుతించారు. ఉత్తమోత్తముడైనటువంటి పక్షీంద్రుడు వారి యొక్క మరణ విని మరలు ఆలకించి తన యొక్క భయంకరమైనటువంటి రూపాన్ని, దివ్య తేజస్సును ఉపసంహరించుకున్నాడు గరుత్మంతుడు. పరమ పావనమైన, దివ్యమైన, మహోన్నతమైనటువంటి ఈ స్తుతి చాలా పరమ పవిత్రమైనటువంటిది. దేవతలు, ఋషులు గరుత్మంతుని అనేక రకాలుగా స్తుతించిన అద్భుత లీల ఇది. సకల శుభములు కలిగించేటువంటి మహోన్నతమైనటువంటి విశేషం మహాభారతంలో. ఆయన పుట్టగానే గగన మార్గంలోకి వెళ్ళి ఆకాశంలో దివ్యమైనటువంటి తేజస్సుతో, అగ్నిరూపంతో, తేజోరూపంతో ప్రకాశించడం. దేవతలందరూ అగ్ని దగ్గరికి వెళ్ళి, స్వామి అగ్నిదేవా ఇలా పరిచరిల్లుతున్నామేమిటని ఆయన అడగడం. అప్పుడు అగ్నిదేవుడు, నేను కాదయ్యా కాంతి, గరుత్మంతుని యొక్క దివ్యమైనటువంటి కాంతి తప్ప మరొక విధానమే లేదని వాళ్ళు చెప్పడం. అప్పుడు ఈ దేవతలు, ఋషులు అందరూ కూడా ఆ గరుత్మంతుని స్తుతించి శాంతింపచేసిన దివ్య పునీత సుందర మహోన్నతమైనటువంటి ఘట్టమును విన్నటువంటి మీకు సమస్త తేజస్సులు, గరుత్మంతుని యొక్క దివ్య ఆశీస్సులు, నారాయణుని యొక్క దివ్య ఆశీస్సులు కలుగునుగాక. స్వస్తి.